మధ్యప్రాచ్యం మండుతుంది. ముడి చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టింది మోదీ సర్కార్. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ సప్లై చైన్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు, గ్యాస్ రవాణాలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే వాటినన్నింటినీ అధిగమించి మనకు సజావుగా పంపిణీ జరిగేలా చూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇరాన్ దాడి చేస్తుందనే భయంతో హర్ముజ్ జలసంధి మీదుగా పరిమిత సంఖ్యలో నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే భారత్కు చెందిన భారీ ఆయిల్ ట్యాంకర్లు నిరాటంకంగా ఈ మార్గం గుండా వస్తున్నాయి. 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో జగ్లడ్కి స్వదేశానికి వచ్చింది. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. అంతకుముందు నందాదేవి, శివాలిక్ నౌకలు భారత్కు చేరుకున్నాయి. 1000 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీని తీసుకొచ్చాయి. గల్ఫ్లో ఉద్రిక్తతల కారణంగా మన ఇంధన అవసరాలకు ఇబ్బంది కలగకుండా చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వాటి వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశించింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, గ్యాస్ సప్లై చైన్ పర్యవేక్షణకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. మొత్తానికి దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.